హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నేను చెప్పేది చాలా సింపుల్గా ఉంటుంది. 200 లోపల మనం సింపుల్గా ఎలా మేకప్ వేసుకోవాలో నేను ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. అందరికీ బడ్జెట్లోనే ఉంటుంది, అందరికీ అందుబాటులో షాప్స్లోనే ఉంటాయి. వాటితో మనం ఎలా యూస్ చేసుకోవాలి, ఆ ప్రోడక్ట్స్తో మనం మేకప్ ఎలా వేసుకోవాలి సింపుల్గా, కాలేజ్కైనా మేకప్కైనా మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ ఫౌండేషన్ లేకుండా ఈరోజు మనం మేకప్ వేసుకుందాం. ఫస్ట్ నేను లిప్ బామ్ అయితే అప్లై చేసుకుంటున్నాను, ఎందుకంటే లిప్స్టిక్ పెట్టుకునేటప్పుడు డ్రైగా ఉంటే లిప్స్టిక్ బాగుండదు, నీట్గా ఉండదు ఫినిషింగ్. సో నేను లిప్ బామ్ పెట్టుకుంటున్నాను. ఎప్పుడైనా లిప్స్ మాయిశ్చర్గా ఉండేలా చూసుకోవాలి, మాయిశ్చరైజర్గా ఉంటే నీట్గా ఉంటుంది. అయిపోయింది. నెక్స్ట్ మనం యూజ్ చేసేది టోనర్. ఈ టోనర్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మన పోర్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి అనమాట. ఆ ఓపెన్ అయిన పోర్స్ని ఈ టోనర్తో మనం క్లోజ్ చేస్తాం. స్ప్రే చేసుకున్నాక ఇలా మొత్తం రబ్ చేసుకోండి. ఈ ప్రోడక్ట్ మనకి 230 ఉంది, డిస్కౌంట్ 180 అలా వస్తుంది. నెక్స్ట్ నేను సిరం యూజ్ చేస్తున్నాను గుడ్ వైబ్స్ నుండి. ఇది 150 అలా ఉంటుంది. విటమిన్ సిబి ఉంటుంది. నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నేను విటమిన్ సి సిరం యూజ్ చేస్తున్నాను. ఇది డే టైంలో అయితే కనుక సిరం యూజ్ చేసుకోండి, నైట్ టైంలో అంత అవసరం ఉండదు. సేమ్ ఇది కూడా స్కిన్ లోపలికి పెనట్రేట్ అయ్యేలాగా మసాజ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయింది, స్కిన్ లోపలికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ నేను నివియా మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. ఇది మాయిశ్చరైజర్ లైట్గా ఉంటుంది. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే బాగుంటుంది. డ్రై స్కిన్ వాళ్ళకైతే మీకు ఒక 1-2 అవర్స్ ఉంటుంది, తర్వాత మీకు మళ్ళీ నార్మల్ స్కిన్ అయిపోతుంది. కొంచెం క్వాంటిటీ తీసుకుంటాను. సేమ్ ఇది కూడా స్కిన్ లోపల పెనెట్రేట్ అవ్వాలి. ఎప్పుడైనా మనకి క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్ ఇంపార్టెంట్ స్కిన్కి. డే టైంలో సన్ స్క్రీన్, మీరు బయటకు వెళ్ళినా వెళ్ళకపోయినా సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. ఫినిషింగ్ కూడా మంచిగా నీట్గా వస్తుంది. ఫేస్ ఒకటే కాదు, చెవులు, నెక్ ఇదంతా చూసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయింది, స్కిన్లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ స్టెప్, నేను ప్రైస్ చెప్పడం మర్చిపోయేదండి. 110 ఉంది, 90 రూపీస్ అలా పడుతుంది మనకి. నెక్స్ట్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నా. డే టైంలో మీరు యూజ్ చేస్తే కనుక కంపల్సరీ సన్ స్క్రీన్ వాడాలి. నేను లాక్మీలో నుంచి సన్ స్క్రీన్ తీసుకున్నా, 50++. ఇది 110 ఉంది, సేమ్ 90 రూపీస్కి అలా వస్తుంది. మామూలుగా అయితే మనం సన్ స్క్రీన్ తీసుకుంటే ఇంత కొంచెం క్వాంటిటీతో తీసుకుంటాము. నార్మల్గా మాయిశ్చరైజర్స్ కొంచెం క్వాంటిటీ తీసుకుంటే ఓకే, కానీ సన్ స్క్రీన్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే మనం బయటకు వెళ్తాము కాబట్టి సన్ స్క్రీన్ యూజ్ చేస్తే ఒక 3 అవర్స్ మాత్రమే ఉంటుంది, దాని తర్వాత ఉండదు. కొంచెం ఎక్కువ తీసుకుంటే స్కిన్లో ఉంటుంది కాబట్టి బాగుంటుంది. స్కిన్ మొత్తం అప్లై చేసుకోండి. ఇది కూడా పెనెట్రేట్ అయ్యేలా చూసుకోవాలి. ఇలా స్కిన్ లోపలికి వెళ్ళేదాకా మనం టచ్ చేసుకుంటూనే ఉండాలి. బ్లాక్ టీ సన్ స్క్రీన్ చాలా బాగుంటుంది, నచ్చితే ఎవరైనా తీసుకోండి. సమ్మర్ చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు వాడాలి. బయటికి వెళ్ళే వాళ్ళనే కాదు, ఇంట్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు వాడాలి. సన్ స్క్రీన్ అయిపోయింది. కొన్ని తెల్లగా ఉంటాయి, అలా లేకుండా కొంచెం చూసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ నేను కాజల్ యూజ్ చేస్తున్నా. ఇది షుగర్ నుంచి, ఇది 150 అలా ఉంటుంది. ఐస్కి యూజ్ చేసేటప్పుడు కొంచెం ప్రైస్ అయినా పర్లేదు, కానీ కొంచెం మంచి బ్రాండెడ్ ఉండేలా చూసుకొని యూజ్ చేస్తే బాగుంటుంది. డిఫరెన్స్ కాజల్ పెట్టిన తర్వాత లుక్ బాగుంది. నెక్స్ట్ నేను లిప్స్టిక్ తీసుకున్నాను. నేను ఇది బ్లష్ కింద యూజ్ చేస్తున్నాను. ఇది జుడియో నుండి తీసుకున్నాను, 100 రూపీస్ అంతే. ఇది నేను బ్లష్ కింద యూజ్ చేస్తాను. మీకు కావాలి బ్లష్ అని అనుకుంటే యూజ్ చేయొచ్చు. ఇది కూడా హ్యాండ్తోనే బ్లెండ్ చేసేయండి.
ఈజీగా పెనట్రేట్ అయిపోతుంది. బ్లెండ్ 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 ఎంత బ్లెండ్ చేస్తే అంత ఫ్లాలెస్ వస్తుంది మేకప్. మనం అంత పెట్టాం కదా లిప్స్టిక్, పెట్టినట్టు కూడా ఇట్లా ఐ షాడో కావాలి అంటే యూస్ చేసుకోవచ్చు. నాకైతే అవసరం లేదు, చూపిస్తా కదా, చూపించడానికి వాడుతున్నా. బాగుంది, బేబీ పింక్ వచ్చింది. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ హైడ్రేట్గా ఉండడానికి చూసుకోండి. వాటర్ ఎక్కువ తాగండి. బయటికి వెళ్ళేటప్పుడు క్యాప్ పెట్టుకోవడము, లేదంటే లైట్ కలర్స్ ఉన్న డ్రెస్సెస్ వేసుకోవడం ప్రిఫర్ చేయండి ఎక్కువగా. ఓకే, నెక్స్ట్ దీన్ని నేను లిప్స్టిక్గా పెట్టుకుంటున్నా. సింపుల్, నో ఫౌండేషన్ లుక్ కాబట్టి న్యూడ్ లిప్స్టిక్స్ తీసుకుంటే బాగుంటుంది. అయిపోయిందా? నెక్స్ట్ ఐబ్రోస్. మనం సింపుల్గా మేకప్ వేసుకున్నాం కాబట్టి, అది కూడా ఫౌండేషన్ లేదు కాబట్టి ఐబ్రోస్ హైలైట్గా ఉండేలా చూసుకోవాలి. ఫేస్లో ఐబ్రోస్ మాత్రమే హైలైట్గా ఉంటే ఫేస్ లుక్ ఉంటుంది, గ్లో ఉంటుంది. ఫస్ట్ ఇలా స్పూలీ బ్రష్తో ఇలా కోమ్ లాగా చేసుకొని నీట్గా ఒక షేప్ ఇవ్వాలి. రెండు నెక్స్ట్ బ్లాక్. బేసిక్గా బ్లాక్ యూజ్ చేయను నేను. ఇక్కడ మనకి ఐబ్రోస్ హైలైట్ అవ్వాలి కాబట్టి యూజ్ చేస్తున్నాను పెన్సిల్. సేమ్ ఇది కూడా చూస్తాను. ఎప్పుడైనా ఐబ్రోస్ న్యాచురల్గా ఉండేలా చూసుకోవాలి. మరి ఏదో వీళ్ళు పెట్టారు ఐబ్రో పెన్సిల్ అని కనిపించేలాగా తెలియకూడదు ఎవరికి. నీట్గా ఉండాలి, న్యాచురల్గా. ఎక్కువ న్యాచురల్ లుక్ ఉంటే బాగుంటుంది. ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ మనం ఈ బ్రౌన్ పెన్సిల్తో యూజ్ చేయాలి. ఇది 150 అలా ఉంటుంది. ఇది అంతగా తెలియదు కూడా మనకి పెట్టినట్టు. లైట్గా స్ట్రోక్స్ ఇలా ఇవ్వాలి. జస్ట్ పెట్టామా లేదా పెట్టినట్టు తెలియకూడదు, ఇలా తెలుస్తుందా నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ మనం బ్లాక్ పెట్టాం కదా, దాని మీదనే ఇలా వేసి న్యాచురల్గా ఉంది. ఇప్పుడు హైలైట్ అవుతుంది ఐబ్రో. నార్మల్గా మీరు థ్రెడ్డింగ్ చేసుకునేటప్పుడైనా ఫేస్కి ఎవరికైనా కానీ బ్రాడ్గానే ఐబ్రోస్ బాగుంటాయి. మీరు ఐబ్రోస్ చేయించుకునేటప్పుడు థిన్గా చేయించుకోకండి. థిక్గా చేయించుకుంటే, బ్రాడ్గా చేయించుకుంటే ఫేస్ లుక్ ఉంటుంది. కొంతమంది ఐబ్రోస్ చేయమంటారు, వాళ్ళకి ఎంత సజెస్ట్ చేసినా వినరు. నాకు థిన్గానే కావాలి అంటారు. సో అలాంటి వాళ్ళకి మనం ఏం చేయలేము. చెప్తే వినే వాళ్ళకి మనం చేయొచ్చు. ఓకే, నా వాయిస్ వినిపిస్తుందని అనుకుంటున్నాను, నాలో నేను మాట్లాడుకోవట్లేదు కదా. నెక్స్ట్ ఐలైనరు. దీని కాస్ట్ ఎంత తక్కువ ఉంటుంది, 70 రూపీస్ అలా ఉంటుంది దీని కాస్ట్. నాకు ఐలైనర్తో వద్దు అనుకుంటున్నాను. నేను వద్దు అనుకునే వాళ్ళు యూజ్ చేయకండి. ఒకవేళ పెట్టుకోవాలి కనిపించకూడదు అంటే కనుక ఎప్పుడైనా ఈ బ్రష్ ఉంది కదా, బ్రష్కు ఉన్న ఈ ఎక్సెస్ అంతా తీసేయాలి. తీసి లైట్గా స్ట్రోక్స్ ఇవ్వాలి. కనిపిస్తుందా? వింగ్ మీకు కావాలి అంటే ఇచ్చుకోవచ్చు, నాకు వింగ్ అవసరం లేదు కాబట్టి జస్ట్ అక్కడికి స్టాప్ చేస్తున్నా. మీకు కూడా ఏం తీసుకోలేదు. దీనికి ఉన్నదే చాలా తక్కువ ఉంది, అసలు తెలియట్లేదు. చూడండి, ఈ ఎండ్స్లో ఉంది కదా, అది మాత్రమే చూడండి. ఓకే, అయిపోయింది మన మేకప్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీకు ఒకవేళ కావాలి నాకు ఇంకా కొంచెం గ్లోగా కనిపించాలి, ఇట్లా న్యాచురల్గా సింపుల్గా నాకు నచ్చలేదు అని అంటే కనుక మీ దగ్గర కాంపాక్ట్ ఉంటే కాంపాక్ట్ వేసుకోవచ్చు. నేను స్విస్ బ్యూటీ వాళ్ళది పౌడర్ యూజ్ చేస్తున్నాను కాంపాక్ట్, జస్ట్ మీకు చూపించడానికి. నాకైతే అవసరం లేదు, ఎక్సెస్ వస్తుంది చూసుకొని జస్ట్ ఇలా ట్యాప్ చేయండి. మనకి షైనింగ్ మొత్తం పోతుంది పౌడర్తో. జస్ట్ ఇలా అంటే సరిపోతుంది.
మన స్కిన్ ఎప్పుడైనా చాలా ప్యాంపరింగ్ చేసుకోవాలి. గట్టిగా ఫేస్ వాష్ చేసేటప్పుడు యూజ్ చేస్తారు కదా, రబ్ చేస్తాం గట్టిగా, అలా చేయకూడదు. క్లీన్ చేసుకునేటప్పుడు కూడా, తుడుచుకునేటప్పుడు కూడా స్మూత్గా ఉన్న టవల్ కానీ లేదంటే టిష్యూతో కానీ తుడుచుకోవాలి. నీట్గా ఉంటే రఫ్ టవల్తో కాకుండా టిష్యూతో అయితే స్కిన్కి ఏం కాదు. కొందరు సెన్సిటివ్ వాళ్ళు ఉంటారు కదా, గట్టిగా ఇలా రబ్ చేస్తే వాళ్ళకి ర్యాషెస్ లాగా వస్తుంది, చిన్న చిన్న పింపుల్స్ వస్తాయి. అలా అయిపోగొట్టుకోవడానికి ఫేషియల్ వేయించుకోవడాలు ఇవన్నీ చేస్తాయి. అదే మనం ముందుగానే కేర్ తీసుకుంటే అంత ఉండదు కదా. ఈ షైనింగ్ మొత్తం పోయింది. సో ఇలా రెడీ అయిపోయాను. హెయిర్ జస్ట్ ఇలా ఫిక్స్ చేసుకున్నా. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సింపుల్గా ఇట్లానే వెళ్తారు కదా, అందుకు ఇది ఫైనల్ లుక్. ఇంకా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి ఇంకెవరైనా ఉంటే పంపించండి షేర్ చేసి. ఇంకా ఏమైనా వీడియోస్ చేస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తే కమెంట్ చేయండి, అవి చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈ లుక్ ఎలా ఉందో కమెంట్ చేయండి, మీ అభిప్రాయం ఏంటో నాకు తెలుస్తుంది కదా. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఒకసారి చూడండి ఛానల్లో ఏమేమి ఉన్నాయి ఏంటి, ఇవి కూడా చేస్తే బాగుంటుంది అని మీరు నాకేమైనా సజెస్ట్ చేస్తే అవి కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను. ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్, థ్యాంక్ యూ. వాటర్ ఎక్కువ తాగండి, బయట ఎండలు చాలా ఉన్నాయి కదా, బయటకు వెళ్ళకండి, మోస్ట్లీ ఇంట్లో ఉండడానికే చూసుకోండి, లేదంటే ఇలా ట్యాన్ అయిపోతారు. ఇక్కడి వరకు ఒకలాగా, ఇది పైన ఒకలాగా, అలా అవ్వకుండా చూసుకోండి. అయితే మళ్ళీ మన ఒరిజినల్ కలర్ రావడం చాలా చాలా కష్టం. కొంచెం చూసుకొని కేర్ఫుల్గా బయటకు వెళ్ళండి, వాటర్ తాగండి, వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.